నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కేసీఆర్ కుమార్తె అన్నంత పని చేశారు. ఏకంగా కేసీఆర్కే కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేసీఆర్ మానస పుత్రిక టీఆర్ఎస్ పేరును కవిత కబ్జా చేశారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ప్రకటించారు. తండ్రి వారసత్వంతో పాటు తాను పుట్టి పెరిగిన టీఆర్ఎస్ పార్టీని ఆమె వదిలిపెట్టలేదు. టీఆర్ఎస్ అనే అక్షరాలు వచ్చేలా తన పార్టీ పేరును వెల్లడించారు. కవిత ప్రకటనతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. అయితే అంతకంటే ఎక్కువగా కొత్త పార్టీ పేరు బీఆర్ఎస్ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారబోతుందనే వాదన వినిపిస్తోంది. అసలు సిసలు టీఆర్ఎస్ పేరును వదులుకొని బీఆర్ఎస్ గా పార్టీ పేరును మార్చుకున్న తండ్రి కేసీఆర్ కు కవిత తాజా ప్రకటన నిద్రలేని రాత్రులనే మిగులుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజామాబాద్ సభలో కొద్ది రోజుల కిందట తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ కావచ్చేమో అంటూ కవిత వ్యాఖ్యానించారు. అప్పట్లోనే కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అవుతుందని చాలా మంది నిర్ధారణకు వచ్చారు. కవిత సన్నిహిత వర్గాలు ఆ ప్రచారాన్ని అప్పట్లో తోసిపుచ్చినా చివరకు తెలంగాణ గడ్డపై తండ్రి కాదనుకున్న టీఆర్ఎస్ కు తనయ మళ్లీ ప్రాణం పోశారు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టు కేసీఆర్ కుమార్తె కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించడం బీఆర్ఎస్ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ దిగినట్టయింది. టీఆర్ఎస్ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ పేరును వదిలేసి బీఆర్ఎస్ అని పార్టీ పేరు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ పేరును తొలగించి మళ్లీ టీఆర్ఎస్ అని పాత పేరే పెట్టాలనే డిమాండ్లు కూడా ఆ పార్టీలో వినిపించాయి. ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించారు కూడా. తమ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్పించే దిశగా కేసీఆర్ తో మాట్లాడతానని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతలోనే కేటీఆర్ సోదరి తన కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు రసకన్నాయంలో పడ్డాయి. ఏది ఏమైనా కొత్త పార్టీ ప్రకటనతో కవిత తన రాజకీయ చతురతను ఘనంగా చాటగలిగారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కొత్త టీఆర్ఎస్ మధ్య రాజకీయం ఎలా ఉంటుందో, కేసీఆర్ వర్సెస్ కవిత సమరం ఎలా సాగుతుందో వేచి చూద్దాం. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.